హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూని కల్తీ చేయడం అనేది చాలా దారుణం. మరి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనే అతని ఆలోచనకి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తాపడి హిందువులకి మరి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మరి క్రిస్టియన్స్, ముస్లింస్ మరి సోదరభావంతో మరి ఇలాంటి ఏమి ఎక్కడ మతాల పరంగా చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టవలసిన అవసరం మరి అన్ని కులాల మీద, అన్ని మతాల మీద ఉంది. మరి ఇక్కడ కుల సమైక్యత, మత సమైక్యతో ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి మత చిచ్చులు, కుల చిచ్చులు పెట్టి రాజకీయాలు చేయాలని వైసీపీ పార్టీలు లాంటి పార్టీలను మరి కనుమరుగు చేస్తేనే కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే పరిస్థితి లేదు. మరి తప్పకుండా మరి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలంటే మరి ఎల్లకాలం ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అదే ముందుకు సాగాలి. మరి మనందరం కూడా భవిష్యత్తు బాగుండాలంటే మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి ఈ ఎన్డీఏ కూటమిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై ఎన్డీఏ.